జై హింద్. భారతదేశంలో రైతాంగానికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఎందుకంటే 70% ఆఫ్ ది పబ్లిక్ మనము రైతాంగంతో రిలేట్ అయ్యి ఉన్నాం. కనుక ఇవాళ లోకసభ రిలీజ్ చేసిన కొత్త 3 బిల్లుల గురించి, రైతాంగం గురించి రిలీజ్ చేసిన 3 బిల్లుల గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇందులో ముఖ్యమైన అంశాలు ఫస్ట్ మాట్లాడుతున్నాను నేను. ఇది ఎప్పుడు రిలీజ్ అయింది? బిల్ నెంబర్ ఎంత అంటే 113 2020 సంవత్సరం. ఇది ఎన్న రిలీజ్ అయింది అంటే 5వ తారీఖు జూను ఇదే సంవత్సరం 2020 నాడు రిలీజ్ చేసింది. ముఖ్యమైన అంశాలు మాట్లాడుకునేది ఏంటంటే, రైతు తన పండించిన పంటని ఎక్కడైనా అమ్ముకునే వెసులుబాటు ప్రభుత్వం కల్పిస్తుంది. ఏ రైతు అంటే ఎక్కడంటే అక్కడ పోయి అమ్ముకోగలిగే కెపాసిటీ ఉన్నది? ఎంతమందికి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ మంచిగా ఉన్నాయి? చాలా తక్కువ మందికి ఉన్నాయి. కనుక ఇది రైతాంగానికి యూజ్ అయ్యేది కాదు, కార్పొరేట్ వ్యవస్థలకు, పెద్ద పెద్ద ఎవరైనా జమీందారీ రైతులకు ఎక్కడంటే అక్కడ అమ్ముకునే వాళ్లకు లాభం. అంతేగాని రైతులు ఎక్కడంటే అక్కడ అమ్ముకోవడం వల్ల రైతాంగానికి లాభం లేదు. క్లియర్ ఆన్సర్. రెండోది, రైతులకును కొనుక్కునే వాళ్ళకి, ఎవరు కొనుక్కునే వాళ్ళు ఇక్కడ అంటే కార్పొరేట్ వ్యవస్థలు, వాళ్లకు రైతులకి మధ్యలో ఒక సమన్వయం ఏర్పాటు చేసి మినిమం సపోర్ట్ ప్రైస్ ప్రభుత్వం నుంచి పెంచే మినిమం ప్రైస్ కార్పొరేట్ వ్యవస్థల నుంచి రైతులకు ఇచ్చే ఒక వెసులుబాటు, ఒక కొత్త లీగల్ ప్రక్రియని, అంటే ఒక విధానాన్ని తీసుకొస్తుంది ప్రభుత్వం. ఒకటే క్వశ్చన్ అడుగుతా, ప్రభుత్వం భరించినప్పుడు ప్రైవేట్ వాళ్ళు భరిస్తారా? ప్రభుత్వం అంటే మనందరికీ తల్లి తండ్రి లాంటి వాళ్ళు. వాళ్ళే భరించకపోతే పక్కింటోళ్ళు అంటే ప్రైవేట్ వాళ్ళు భరిస్తారండి? ఇది ఎంతవరకు న్యాయం? ఇది ఎంతవరకు సమంజసం? రెండోది కూడా రైతులకు ఏమాత్రం న్యాయం జరగదు. ఇది ఫెయిల్యూర్ టాపిక్. మూడో బిల్లు, రైతు తను పండించిన పంటని ఎన్ని రోజులైనా దాచుకోవచ్చు. ఏ రైతు అండి అసలు ఎక్కువ రోజులు దాచుకొని తనకు డబ్బులు మంచిగా ధర వచ్చినప్పుడు అమ్ముకునేది? ఏ రైతు అయినా సరే ఇమ్మీడియట్ గా 2 వారాలల్లా మొత్తం అమ్ముకుంటాడు. 95 నుంచి 98% ఆఫ్ ది రైతులు అది 2 వారాలలో అమ్మేసుకుంటారు. ఎందుకంటే లేకుంటే వారు డబ్బులు కట్టలేరు. మరి ఎవరికి ఇది దాచుకోవడానికి వీలవుతుంది? ఎవరికి ఇది వెసులుబాటు అంటే మళ్ళీ పెద్ద పెద్ద సంస్థలు, పెద్ద పెద్ద కార్పొరేట్ వ్యవస్థలు. సో ఈ మొత్తం రైతుల బిల్లు కార్పొరేట్ వ్యవస్థలకు మాత్రమే లాభం జరిగేది తప్ప రైతులకు మాత్రం కాదు. ఇది పెద్ద శృతి. కనుక ఇట్లాంటి ప్రభుత్వం ఇట్లాంటి బిల్స్ తీసుకొచ్చి రైతాంగాన్ని, ప్రజల్ని ముంచొద్దు. సో ఇవి ముఖ్య అంశాలు అనమాట. ఇప్పుడు నేను డీటెయిల్స్కి వెళ్తున్నాను. డీటెయిల్స్ లో చెప్పగలిగేది ఏంటంటే సేమ్ టాపిక్స్ ని కొంచెం ఎలాబరేట్ చేసి చెప్తున్నాను. నెంబర్ 1 పాయింట్, ఫస్ట్ పాయింట్ ఇక్కడ వాళ్ళు మాట్లాడింది ఏంటంటే ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ ఫెసిలిటేషన్. ఈ రైతులు ఎక్కడైనా సరే అమ్ముకునే వెసులుబాటు ఈ యాక్ట్ ఇదే సంవత్సరం నుంచి. మరి ఎక్కడెక్కడ అంటే ఎనీ ప్లేస్ ఆఫ్ ప్రొడక్షన్, కలెక్షన్ అండ్ అగ్రిగేషన్. ఎక్కడైనా పండించింది, ఎక్కడైనా అమ్ముకునేటట్టు, ఎక్కడైనా డబ్బులు కలెక్ట్ చేసుకునేటట్టు ఒక పద్ధతిని క్రియేట్ చేసింది. మరి డబ్బులు ఎట్లా కలెక్ట్ చేసుకుంటే ఎలక్ట్రానిక్ ట్రేడింగ్, ఈ కామర్స్. అంటే ఇవాళ మనకు పేటిఎం లాంటి యాప్, గూగుల్ పే లాంటి యాప్ నుంచో డబ్బులు ఎట్లయితే వస్తాయో అట్లనే ఒక కొత్త ఎలక్ట్రానిక్ సిస్టమ్ ని తీసుకొచ్చి ఎక్కడి నుంచి ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేసుకోగలుగుతారు. ఇవాళ మనం ఏ మార్కెట్ కన్నా చూడండి, ఏ వెజిటబుల్ మార్కెట్ కన్నా వెళ్ళి చూడండి, ఒక 100 మంది పంట అమ్ముకునే రైతులల్లా ఒక్కరి దగ్గర కూడా స్మార్ట్ ఫోన్లు ఉంటాయి, లేకుంటే లేదు. అది కూడా యంగర్ జనరేషన్ వాళ్ళ దగ్గర ఉంటాయి, కానీ లేకుంటే మాత్రం ఉండదు. వాళ్ళేదో మామూలు ఫోన్లు వాడుకుని వెళ్ళిపోతారు. ఎంతమందికి మరి ఇది ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ ప్రక్రియ లాభం అంటే కొంతమందికే. ఈ యంగ్ జనరేషన్ వాళ్ళు వాడుకునే వాళ్ళు, లేకుంటే బిజినెస్ చేసుకునే వాళ్ళకి మాత్రం చాలా లాభం ఇది. అంతేగాని మామూలు రైతాంగానికి ఇందులో రూపాయి లాభం లేదు. ఓకే, కనుక ఇది పెద్ద నష్టం, భారీ నష్టం. నష్టం అని చెప్పొద్దులే, పెద్ద లాభసూటి మాత్రం ఏం కాదు. ఫ్యూచర్ లో ఏమన్నా మేబీ అప్గ్రేడ్ చేసుకోగలిగితే వాళ్ళకు కొంత లాభం జరుగుతుంది. ఎందుకంటే ఫాస్ట్ మనీ ట్రాక్ కోసం, అంతకుమించి గొప్ప విశేషం ఏం లేదు. ఎందుకంటే డబ్బులు తీసుకున్నా వాళ్ళకి బ్యాంక్ వచ్చిందంటే ఇంకా బ్యాంకే ఇబ్బంది. క్యాష్ వాళ్ళు వెంటనే తీసుకుంటేనే వాళ్ళకి లాభం. ఎందుకంటే ఎక్కడ బిల్స్ కట్టుకునే ఉంటుంది, ఈజీగా వాళ్ళు కట్టేసుకుంటారు వాళ్ళ చోట్ల. నెంబర్ 3, ఇది ఒక్కటి మాత్రం లాభం. ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ట్యాక్సులు వసూలు చేయడానికి వీలు లేదు. వీళ్ళు ఎక్కడైనా అమ్ముకోవచ్చు. ఇక్కడ నుంచి వేరే దగ్గర నుంచి ఎలక్ట్రానిక్ ప్లాట్ఫామ్ పద్ధతులలో, అంటే క్యాష్ యాప్ లాగా వాడుకునే వాటిల్లో కూడా ఎక్కడైనా అమ్ముకోవచ్చు అనే వెసులుబాటు క్రియేట్ చేసింది. అదొక్కదానికి సంతోషం. మనం దాంట్లో తప్పేం లేదు, అది వెరీ గుడ్. అంతకుమించి ఏం లేదు. ట్యాక్స్ తీసేసింది. రైతాంగం మీద అసలు ట్యాక్సే ఉండొద్దు. ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉండొద్దు, ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా వేయొద్దు. ఎందుకంటే ట్యాక్స్ వేస్తున్నావు అంటే నీ తిండి మీద నువ్వే ట్యాక్స్ వేస్తున్నావు.
అమ్మ అమ్మ వండిన దాని మీద మనమే ట్యాక్స్ వేసుకున్నట్టు. ఇది అంత దౌర్జన్యం. ఇది కరెక్ట్గా చెప్పాలంటే ఏ ప్రభుత్వం కూడా రైతాంగం మీద కానీ, రైతులు పండించిన పంట మీద కానీ రైతులకు ట్యాక్స్ వేయడం అనేది చాలా దారుణమైనది. ఇన్ని రోజులు వేస్తున్నారు, కనీసం ఇప్పుడన్నా తీసేసారు. దీనికి సంతోషం. మనం రెండో పాయింట్ దగ్గరికి వద్దాం. మనం రెండో పాయింట్ల ముఖ్యమైన అంశం ఏంటి? వీళ్ళు ప్రైస్ అష్యూరెన్స్ ఇక్కడ చూడండి, అగ్రిమెంట్ అండ్ ప్రైస్ అష్యూరెన్స్ అండ్ ఫార్మ్ సర్వీసెస్ యాక్ట్. కేంద్ర ప్రభుత్వం ఎవరికి అంటే కాంట్రాక్ట్స్ విత్ బయర్స్. బయర్స్ అంటే ఎవరు? పెద్ద సంస్థలు. ఎవరైనా పెద్దవాళ్ళు కొనుక్కుందాం అనుకుంటారు కదా, కార్పొరేట్ వ్యవస్థలు. వాళ్ళ డబ్బులకు అంటే వాళ్ళ బిజినెస్ కి రైతులకు మధ్యలో ఒక సమన్వయం కుదిరిపించి వాళ్ళు ఏం చేస్తారంటే అప్పుడు ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ వచ్చే విధంగా ప్రభుత్వానికి ట్రేడర్స్ కి అంటే బిజినెస్ చేసుకునే వాళ్ళకి మధ్యలో ఒక సమన్వయం కుదిరిపించి వాళ్ళకి మినిమం సపోర్ట్ ప్రైస్ ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. ప్రభుత్వం ఇదే పని ప్రభుత్వం చేయవచ్చు కదా, మరి ప్రభుత్వం ఎందుకు మధ్యలో తీసుకొచ్చి నేను చేస్తా వీళ్ళకి చేపిస్తా అని చెప్తుంది? తప్పు కదా ఇది. ఎందుకంటే ప్రభుత్వం ఒకటే ఆలోచించాలి, తన తల్లి తన పిల్లల్ని చూసుకోకుంటే సవితి తల్లి చూసుకుంటుందా? ఇది ఒకటే క్వశ్చన్. మనం తప్పుగా ఎవరిని అనుకోవద్దండి, మీరు ఏమీ అనుకోకండి, కానీ చెప్తున్నాను. సవితి తల్లి ప్రేమ ఎంత గొప్పదో మనందరికి తెలియదా? మనం ఎప్పుడు చూడలేదా? మనకు తెలియదా? ఎన్ని సందర్భాల్లో మనం ఎన్నో విషయాల్లో చూసినాం. ఇది కొత్తదేం కాదు. ప్రభుత్వం సవత్ తల్లి మంచిగా చూపిస్తుంది అని చెప్తుంది. ఇది కుదిరే పనేనా? ఇది అవుతుందా? ఇది ఎన్నటికీ కుదరని పని. ఎందుకంటే ప్రైవేట్ సంస్థలు ఎప్పుడైనా సరే వాళ్ళ లాభాలే చూసుకుంటాయి తప్ప రైతుకు లాభం నష్టం అనేది వాళ్ళకి సంబంధం లేదు. ఎందుకంటే వాళ్ళు బిజినెస్, వాళ్ళని తప్పుపట్టడానికి కూడా ఏం లేదు. ఎందుకంటే వాళ్ళు బిజినెస్ చేసుకుంటున్నారు అక్కడ. మనం వాళ్ళని తీసుకొచ్చి మీరు చేయండి అని చెప్పడం తప్పు. వాళ్ళు చేస్తే లాభం కోసమే చేసుకుంటారు, లేకుంటే లేదు. అంతేగాని ప్రభుత్వం వచ్చేసి నేను మధ్యవర్తిగా ఉండి వాళ్ళకి చేపిస్తా అంటే ఈ ఎన్నటికీ కూడా రైతులకు లాభం జరిగే విషయం మాత్రం కానే కాదు. నిక్కచ్చిగా చెప్తున్నా, 100కు 100% చెప్పగలను నేను. ఎప్పుడు మినిమం సపోర్ట్ ప్రైస్ ప్రైవేట్ కంపెనీ నష్టాన్ని భరించి ఇవ్వదు. ఇది క్లియర్ ఆన్సర్. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మినిమం సపోర్ట్ ప్రైస్ ప్రైవేట్ కంపెనీ ప్రజలకు ఇవ్వదు, రైతులకు ఇవ్వదు. ఎందుకంటే వాళ్ళు నష్టపోరు. ఇది 100కు 100% మాట. మనల్ని మనమే అక్కడ పెట్టుకొని చూడండి, జరగనుకోండి. రెండోది డిస్ప్యూట్ రెజల్యూషన్ మెకానిజం. ఇంత ప్రపంచంలో ఇంత పచ్చి రాక్షసమైన బిల్ అనేది నేను ఎప్పుడు చూడనేమో. ఎందుకంటే ఈ డిస్ప్యూట్ రైతులకు ఫార్మర్స్ కి మనం ట్రేడర్స్ కి కనుక ఏమన్నా గొడవ జరిగినట్టయితే, ఏమన్నా లావాదేవీలలో లాభ నష్టాలు జరిగినట్టయితే వీళ్ళిద్దరు కలిసి సబ్ కలెక్టర్ దగ్గరకు లేకుంటే కలెక్టర్ దగ్గరకు వెళ్తారు. వాళ్ళు ఎవరో మిడిల్ ఇంకొక ఆఫీసర్ను లిస్ట్ లో పెట్టేస్తారు. వాళ్ళు ఏం చెప్తే అంతే. ఒక సబ్ కలెక్టర్ ఏమన్నా చెప్పిండు అనుకో, లేకుంటే వేరే ఎవరన్నా ఆఫీసర్ వాళ్ళు ఎంఆర్ఓ లాంటి వాళ్ళని ఎవరన్నా అపాయింట్ చేస్తే వాళ్ళు ఏం ఆన్సర్ ఇస్తే అంతే, అంతకు మించి ఏమీ లేదు. వీళ్ళు ఎవరన్నా కోర్టుకు వెళ్ళి ఇంకేమైనా చేద్దామంటే వాళ్ళ మీద కేసు వేయడానికి లేనే లేదు. ఎందుకంటే వాళ్ళు మంచి ఆలోచనతో చేసిన పని కాబట్టి వాళ్ళు ఏం చేసినా ఓకే. మన వ్యవస్థలో నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా, మనం ఎన్నో వ్యవస్థలు జరిపోయినాయి ఇవాళ. అందులో ఎన్ని వ్యవస్థలని మనం చెప్పడానికి లేదుగా. సుప్రీంకోర్టు కూడా ఒక కింద కోర్టు ఒక న్యాయం చెప్తే సుప్రీంకోర్టు ఇంకో న్యాయం చెప్తే హైకోర్టు ఇంకో న్యాయం చెప్తా ఉంటుంది. సో ఎన్నో న్యాయ వ్యవస్థలలోనే తప్పులు జరుగుతున్నాయి. అట్లాంటిది అసలు న్యాయ వ్యవస్థకే పోవట్లేదంటే ఇది ఎక్కడికి వెళ్ళి న్యాయం అండి? ఇది ఏం బిల్లు? ఇది ఏ రాక్షసమైన బిహేవియర్? నాకు అర్థం కాదు. కానీ ఇది రాక్షసుల కంటే ఏ మాత్రం తీసుకోలేదు. ఇది మనం కనీసం మన గోడు వినిపించుకోవడానికి ప్రభుత్వం కాకుంటే మనకు ఎప్పుడైనా సరే కోర్టు అనేది ఉన్నది. కోర్టు అనేది మన రాజ్యాంగం ఇచ్చిన ఎంతో పెద్ద హక్కు. ఆ హక్కును వీళ్ళు నువ్వు పోవడానికి లేదని తీసేస్తే ఇది రాక్షసులా మనుషులా? వీళ్ళు అసలు రాసిన వాళ్ళు రైతు బిడ్డలేనా? నాకు అడుగుతా, నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా. ఎవరు రాయన, నరేంద్ర తోమర్ రాయని, ఇవాళ ప్రధానమంత్రి రాయని, ఇంకా రాజ్నాథ్ సింగ్ రాయని, ఎవరన్నా రాయనియండి. ఒకటే అడుగుతున్నా, మీరు ఆయన రైతు బిడ్డలేనా? ఇది రాసిన వాళ్ళు రైతు బిడ్డనేనా? ఈ రైతు బిడ్డలకు ఏమైనా అంగీకారం కుదురుతుందా? నేను ఒక రైతు బిడ్డలుగా చెప్తున్నాను. నేను ఒక రైతును, నాకు 42 సంవత్సరాలని నేను చెప్తున్నాను, నాకు ఇది గిట్టుబాటు కాదు. ఎట్ ద సేమ్ టైం మా నాన్న రైతు అండి, మా తాత ఇంకా రైతు, అంత పెద్ద రైతు ఆయన. మా కుటుంబం మొత్తం రైతు పండించిన పంటలన్నీ మేము పొలాలన్నీ పుట్టి పెరిగి ఇన్ని సంవత్సరాలు చేసినాం మేము. ఇవాళ నాకే గిట్టుబాటు కాదు ఒక రైతు బిడ్డలాగా అంటే మా నాన్నకు ఒప్పుకుంటాడా?
మా తాత ఒప్పుకుంటాడా? ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు ఒప్పుకోరు. అట్లాంటప్పుడు రైతులకు ఇది ఏమాత్రం లాభ సూచకం కాని లెక్కలు. ఒకటి ప్రైవేట్ వాళ్ళు వచ్చి గిట్టుబాటు ధర ఇస్తున్నాడు, వాళ్లకు రైతులకు గొడవ వస్తే కోర్టుకు పోలేదు. ఇది దారుణమైన పరిస్థితి. దీన్ని ఎట్టి పరిస్థితులలో కూడా మనం ఒప్పుకున్నాము అంటే చాలా పొరపాటు చేసిన వాళ్ళం అవుతాం. కనుక నేను ప్రభుత్వానికి విన్నవించుకున్నది ఒకటి, ఇట్లాంటి బిల్స్ తీసుకురాకండి, ప్రజల్ని ముంచకండి. మీ మంచి మంచి ఇంగ్లీష్ పదాలతోటో, మీ మంచి మంచి తెలుగు పదాలతోటో ఏదో తేనె పూసిన కత్తితో గొంతులు కొయ్యొద్దండి. ఇది చాలా తప్పు. మూడో పాయింట్ ఏంటంటే ఎంతైనా దాచుకోవచ్చు. మూడో పాయింట్లో మన బిజినెస్ వాళ్ళు కానీ రైతులు కానీ ఎంతైనా దాచుకోవచ్చు. నేను ఒకటే మాట్లాడుతా. నేను చిన్నప్పుడు మా తాత మేము కొన్ని వస్తువులు అమ్ముకొని వచ్చినప్పుడు పంటంతా పండింది, బంతి కొట్టినాము, పండించుకునే పంట ఎన్నికి తీసుకొస్తుంటే ఆయన దగ్గర చాలా తక్కువ డబ్బులు మిగిలిపోయినాయి. అయ్యే తాత ఇంత తక్కువ డబ్బులు మిగిలిపోయినాయి కదా అని నేను ఒకసారి అంటే, ఇంతే ఉంటది బిడ్డ, రైతాంగానికి పెద్దగా డబ్బులే ఉండవు, కాకపోతే మనకు తినడానికి తిండి ఉంటుంది, వంటలు చేసుకోవడానికి ఇవన్నీ ఉంటాయి అని చెప్పాను. నేను అప్పుడు చిన్న పిల్లోడిని, నాకు పెద్దగా అప్పుడే కొంచెం కొంచెం తెలుసు, అంతకుమించి తెలియదు. కానీ వాళ్ళని అడుగుతున్నాను, ఎంతమంది రైతులు మంచిగా బెంజ్ కార్లలో తిరుగుతుండండి? ఒక మాట మనం అడుగుతాం. అదే ఈ రైతుల పంట పండించిన దాని మీద బిజినెస్ చేసిన వాళ్ళు చాలా మంది బెంజ్ కార్లలోనే తిరుగుతారు. మరి ఏ రైతు అండి ఎడ్ల బండి కాకుండా బెంజ్ కార్లలో తిరిగింది? అంటే రైతు పడేది కష్టం కాదు, పక్కలు ఒక్కటే, అంటే బిజినెస్ వాళ్ళు చేసుకునేది ఒకటే కష్టం. ఇది ఇది ఎక్కడికి వెళ్ళి న్యాయం? ఇది వాళ్ళు పండించిన పంటని ఎన్ని రోజులైనా దాచుకున్న పంటని ఎప్పుడైనా అమ్ముకోవచ్చు. ఏ రైతండి పండించిన పంటని అన్ని రోజులు దాచుకునేది? అంత కెపాసిటీ ఒక రైతుకు ఉంటుందా? పండించిన పంట అంతా దాచుకునేంత కెపాసిటీ ఉంటుంది? వర్షం పడి మొత్తం కొట్టుకుపోయి మొత్తం పాడైపోతుంది. ఆ భయానికి రైతు ఏం చేస్తాడు? ఇమ్మీడియట్ గా వచ్చిన పంటనే అమ్మేసుకొని డబ్బులు తీసేసుకొని వెంటనే ఆయన కట్టాల్సిన వాళ్ళకు డబ్బులు కట్టేస్తాడు. సో మరి ఇది ఎవరికి లాభం అంటే, స్టోర్ చేసుకునే వాళ్ళకు. ఎవరు స్టోర్ చేసుకుంటారు? పెద్ద పెద్ద బిజినెస్ వాళ్ళు స్టోర్ చేసుకుంటారు. అంతేగాని మన అట్లాంటి మామూలు రైతులకు మాత్రం ఏ మాత్రం న్యాయం జరగదు. ఈ న్యాయానికి చాలా దూరంగా ఉన్న విషయం. నేను ఒకటే మాట చెప్తా ప్రభుత్వానికి, ఇట్లాంటి బిల్లు తీసుకొచ్చి ధరలు పెంచేసి ఎవరికండి మీరు అన్యాయం క్రియేట్ చేసేది? ప్రజలందరికీ క్రియేట్ చేస్తుండ్రు. ఒకటే మాట చెప్తా, 1 కిలో మనం బియ్యం కొనుక్కొచ్చుకుందాము అనుకున్నప్పుడు దాని ధర ఎక్కువ ఉంది అనుకోండి, కిలో కాకుండా 30 కిలో తీసుకొస్తాడు. ఆ 30 కిలో తీసుకొచ్చిన తండ్రి పిల్లలందరికి పెట్టేటప్పుడు సరిపోలేదు అన్న మొహం ఆయనకు తెలిసిపోతుంది. అట్లాంటప్పుడు ఎంత బాధపడుతుందా తల్లిదండ్రుల మనసు, పిల్లలకు సరిగా అన్నం పెట్టలేకపోయినామని. ఇట్లాంటి సందర్భాలు జరిగిపోయి ఇంతకంటే ఎక్కువ నష్టాలు జరిగిపోయి ఎక్కువ క్రష్ అయిపోయి రైతు ఎంతో మిడిల్ క్లాస్ వాళ్ళు ఎంతో సఫర్ అవుతుండ్రు. ఇక రైతుల దగ్గర చెప్పనే వద్దు. ఎన్నో రైతులు, ఎంతో మంది దేశమంతటా, ఇక్కడ సందర్భం లేదు, దేశమంతటా కలిపి వాళ్ళు సూసైడ్ చేసుకుంటున్నారు. రైతు మరణాలు మనకేమైనా కొత్తనా? రోజు పొద్దున పేపర్లో చూస్తే కనిపించేది అదే. మనకి ఏ మాత్రమైనా సరే కనీసం ఇంకిత జ్ఞానం మనకుంటే ఈ బిల్లును వ్యతిరేకించండి. నేను చెప్పినంత మాత్రమే వ్యతిరేకించండి అని చెప్తలేను. ఈ బిల్లు రైట్ నౌ నేను మీకు చూపిస్తున్నాను. ఇది ఫార్మర్స్ బిల్. నా కంప్యూటర్లో కూడా మీకు అందరికి కనిపిస్తుంటే చూసుకోండి. దీనివల్ల లాభం లేదు, ఏ మాత్రం లాభం లేదు. ఇది కంప్లీట్ గా చదవండి. ఇది 13 పేజీల బిల్లు. నేను అంత కన్సైజ్ చేసి తీసుకొచ్చిన. బిల్ నెంబర్ 1, రైతు ఎక్కడన్నా అమ్ముకుంటాడు, వేస్ట్ ఆఫ్ టైం. అది ఎందుకు పనికిరాదు. రైతులు ఎవ్వరు ఎక్కడో తెలంగాణ రైతు తీసుకుపోయి పక్కూర్లనే అమ్ముకోలేడండి. అట్లాంటప్పుడు నేను పోయి ఎక్కడో వెస్ట్ బెంగాల్ అమ్ముకుంటున్నా చెప్పండి, అది జరిగే పనేనా? అక్కడ ధర ఏదో ఎక్కువ వస్తుందంటే ఏ మాత్రం రాదు. రెండోది, రైతులకు గిట్టుబాటు ధర ప్రైవేట్ వాళ్ళు ఇస్తారంట. ఇది ఎక్కడన్నా జరిగే పనేనా? ఇది ఎక్కడన్నా న్యాయం అనిపించిందా మీకు? కనీసం ఆలోచించండి. మూడోది, అంటే అందులో ఇంకోటి వెసులుబాటు ఏంటంటే, రైతులకు ట్రేడర్స్ కి మధ్యలో గొడవ వస్తే సబ్ కలెక్టర్ ఏమని చెప్తే అది అంతే. ఏమంటే సబ్ కలెక్టర్ ఎవరికి చెప్తారండి? బిజినెస్ వాళ్ళకి చెప్తారు. వాళ్ళకు ఏదో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి చెప్పేస్తాడు, అది నడిచిపోతుంది. రైతులకు ఎన్నడం న్యాయం జరుగుదా? కోర్టు కూడా బోరాదు. సో మూడో పాయింట్ ఏంటంటే, దాచుకునే కెపాసిటీ. ఏ రైతు కూడా దాచుకునే కెపాసిటీ ఉండదు. కనుక నేను ఒకటే మాట చెప్తా, ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది ప్రభుత్వం తీసుకోవాల్సిన బాధ్యత. స్టోరేజ్ అనేది ప్రభుత్వం తీసుకోవాల్సిన బాధ్యత. ఎక్కడైనా అమ్మి పెట్టాల్సింది ప్రభుత్వం తీసుకోవాల్సిన బాధ్యత. ఇవి తీసుకుంటే ఈ తిండి గింజల ధరలు తగ్గి మన పిల్లలందరికీ మంచి పోషకాహారం దొరికి వాళ్ళందరూ మంచిగా చదువుకొని ఎంతో మంచి పేరు తీసుకొచ్చుకొని ప్రపంచంతో కంపీట్ అయ్యే కెపాసిటీ వస్తుందండి. లేకుంటే
పిల్లలకు తిండి దొరక్క, ఆరోగ్యాలు సరిగ్గా లేక, దానివల్ల విద్య మీద ఇంపాక్ట్ అయ్యి మనం దేశం మొత్తం కుంగి కృషించిపోతుందండి. ఎకానమికల్ గా మనం బాగా వెనుకబడిపోతాం. ఇవాళ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అని ఉంటుంది. అంటే ప్రపంచంలో తిండి ఎంత దొరుకుతున్న దాని మీద టెస్ట్గా అంటే ర్యాంకింగ్స్ ఉంటాయి దానికి. మనం పాకిస్తాన్ కంటే వెనుకబడి ఉన్నాం. మన ర్యాంక్ 94, పాకిస్తాన్ వాళ్ళ ర్యాంకు 88. సో మీరు అక్కడ కూడా ఆలోచించవచ్చు. మనం పాకిస్తాన్ రోజు పొద్దున్న లేచి తిడుతూ ఉంటాం. కానీ వాళ్ళకు కూడా తిండి మనకంటే మంచిగానే దొరుకుతుంది. ఎవరిని అనడం అని కాదు, ఇక్కడ జస్ట్ చెప్తున్నాను ఒక సందర్భంగా. కనుక నేను చెప్పేది ఒకటే ఒకటి, మనకంటే ఏదో కాలం గడిచిపోయింది, గతం కథ. ఇక నుంచి అయినా సరే మనం రైతాంగాన్ని మేల్కొల్పుదాము, రైతాంగానికి మంచి లాభాలు ఇప్పిద్దాము. సో దట్ మంచి అందరికీ దేశంలో మంచిగా తిండి దొరికి పిల్లలందరూ బలంగా పుష్టిగా తయారవుతారు, మంచి విద్యావంతులు తయారవుతారు, దేశానికి ఎంతో అభ్యున్నతికి తోడ్పడతారు. కనుక మనం అందరం రైతులకు సపోర్ట్ చేద్దాము. ప్రభుత్వానికి నేను విన్నవించుకునేది ఒకటే ఒకటి, అయ్యా మోడీ గారు ఇట్లాంటి పని చేయకండి, దయచేసి ఒక రైతు బిడ్డలాగా ఆలోచించండి, ఒక బిజినెస్ పరంగా ఆలోచించకండి. ఎందుకంటే బిజినెస్ పరంగా మనం తిండి మీద చేయలేము బిజినెస్, మన దేశానికి అది సూట్ కాదు. 70% మంది రైతాంగంతో ముడిపడిన దేశం ఇది. 70% మంది దీంతో ఎంతో కొలువు తీరి ఉంటారు, లేకుంటే చాలా కష్టం అయిపోతుంది, మనం ఏమి చేయలేని సిచ్యువేషన్ లో ఉంటాము. కనుక దయచేసి మన డబ్బులు ఎకానమీ $5 ట్రిలియన్ $10 ట్రిలియన్ అని మాట్లాడుతున్న సందర్భాలు ఎంతో ఉన్నాయి. మనకు అంత డబ్బులున్నట్టయితే రైతాంగానికి ₹4 ఇవ్వలేమా? కొంత వెసులుబాటు మనం కల్పించలేమా? అంతంత డబ్బులున్నాయన్నప్పుడు మరి ఇవ్వచ్చు కదా రైతాంగానికి, తప్పేముంది? కనుక అయ్యా మీకు మళ్ళా చేతులు జోడించి మీకు నమస్కారం చెప్తున్నాను. ఒకసారి దయచేసి ఈ బిల్లును వెనక్కి తీసుకోండి. ఈ బిల్లు వల్ల దేశానికి లాభం లేదు. ఇవాళ కాకపోతే రేపు ఏ రోజైనా సరే మీరు తీసుకోవాల్సిందే, ఎందుకంటే అదే న్యాయం. జై హింద్.